హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. అన్ని రకాల టిఫిన్స్లోకి అలాగే బజ్జీ పునుగు లాంటి వాటిల్లో కూడా నంచుకొని తినడానికి సూపర్ టేస్టీగా ఉండే అల్లం నారింజ కారం రెసిపీతో మీ ముందుకు వచ్చేసేసాను. ఈ రెసిపీ అయితే ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఇది మా ఇంటి రెసిపీ. సీజనల్గా వచ్చే దగ్గు జలుబు తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని ఎంతో పెంచే ఈ అల్లం నారింజ కారాన్ని ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసమైతే అల్లము తీసుకున్నాను, అలాగే మామిడి అల్లం అని చెప్పని మార్కెట్లో దొరుకుతుంది, దాన్ని కూడా ఒక చిన్న ముక్కని తీసుకున్నాను. అలాగే దీన్ని తయారు చేసుకోవడానికి మీడియం సైజులో ఉన్న 3 పండిన నారింజ కాయల్ని తీసుకున్నాను. ముందైతే మామిడి అల్లాన్ని తొక్కు తీసేసి నీళ్ళల్లో వేసేసి శుభ్రంగా కడుక్కోండి. తర్వాత ఈ మామిడి అల్లాన్ని ఒక పొడి క్లాత్ మీద వేసేసి అల్లానికి ఉన్న తడంతా కూడా శుభ్రంగా తుడిచేసుకొని ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే మామూలు అల్లం కూడా 2 ఇంచుల వరకు తీసుకొని దానికి పైన ఉన్న తొక్కు తీసేసి ఆ అల్లాన్ని శుభ్రంగా కడిగేసేసి దీన్ని కూడా చక్కగా పొడి క్లాత్తో తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత ఈ అల్లాన్ని కూడా ఒక్క 5 నిమిషాల పాటు గాలికి ఆరపెట్టుకోండి. ఇలాగా గాలికి అల్లాన్ని ఆరపెట్టుకోవడం వల్ల ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఇప్పుడైతే మామిడి అల్లాన్ని అలాగే మామూలు అల్లాన్ని కూడా సన్నగా చక్రాల్లాగా స్లైస్ అప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీని పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో పల్లి నూనె, వేరుశనగ నూనెని 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసి అది కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని వేసేసేయండి. అల్లంలో ఉన్న తడి పోయే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి, లైట్గా కలర్ మారి మాయిశ్చర్ పోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్నైతే పూర్తిగా చల్లారి పెట్టుకోండి. ఈ లోపల ఇందాక తీసుకున్న నారింజ కాయలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసేసుకొని పైన ఉన్న ఇత్తనాలు తీసేసి మామూలుగా మనం బత్తాయి పిండుకుంటాం కదా, దాంతోటే ఈ నారింజ కాయల నుంచి రసాన్ని తీసుకోండి. నారింజ కాయ మధ్యలో ఉండే ముత్యాలు లాంటివి ఉంటాయి కదా, వాటిని మిస్ అవ్వకుండా ఈ రసాన్ని రెడీ చేసుకోండి. ఇందాక చల్లార పెట్టుకున్న అల్లం ముక్కల్ని 1 కప్పుకు వేసుకుంటే కప్పు నిండుగా అల్లం ముక్కలు వచ్చాయి. వాటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే కప్పుతో రెడీ చేసుకున్న నారింజ రసాన్ని కొలుచుకుందాము. ఒక గిన్నెని తీసుకొని ఆ కప్పుతో ఈ నారింజ రసాన్ని కొలుచుకొని వేసుకుంటే మొత్తం 3 కప్పులు వచ్చింది. ఈ కారానికి ఇదైతే పర్ఫెక్ట్ కొలత. అలాగే ఎక్కడైనా విత్తనాలు ఉంటే తీసేసేయండి. ఇప్పుడు చల్లార పెట్టుకున్న అల్లం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. దీనిలో ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 1/2 కప్పు వరకు క్రిస్టల్ సాల్ట్, అలాగే అదే కప్పుతో 3/4 కప్పు వరకు కూడా గొడ్డుగారం అంటే ఉట్టి మిరపకాయలు వేసి పట్టించిన కారం, అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవపిండిని వేయండి. ఆవపిండి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతి పిండిని కూడా దీంట్లో వేసేసేయండి. ఎప్పుడైనా పులుపుతో తయారు చేసుకునే కారాల్లో మెంతి పిండి వేస్తే దాని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే 3/4 కప్పు వరకు ఫ్రెష్గా తురుముకున్న బెల్లం తరుగుని కూడా దీంట్లో వేసేసేయండి. దీంట్లో చుక్క నీళ్లు కూడా వేయకుండా ఫైన్గా మిక్సీ పట్టుకోండి. నీళ్లు తగిలితే మాత్రం పచ్చడి నిల్వ ఉండదు, గుర్తుంచుకోండి. చూడండి, ఇంత ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న నారింజకాయ రసంలో మిక్సీ పట్టుకున్న అల్లం మిశ్రమాన్ని కూడా అంతా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా తడి లేని పొడి స్పూన్తో మాత్రమే దీన్ని మిక్స్ చేసుకోండి. ఉప్పు కారం చాలకపోతే మీరు ఈ స్టేజ్లో కూడా అడ్జస్ట్ చేసుకొని దీన్ని మిక్సప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పోపు కోసం ఒక బాండీలో ఇందాక కొలుచుకున్న కప్పుతోటే 1/2 కప్పు వరకు పల్లీల నూనె వేసేసేయండి. ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు,
అలాగే ఆవాలు చిట్పట్లాడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంకా 1 రెమ్మ వరకు ఫ్రెష్ కరివేపాకు, 3 ఎండుమిరపకాయలు వేసేసి పోపుని సిమ్లో బాగా వేపుకోండి. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో 1 పించ్ వరకు ఇంగువని, అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. పసుపు వేయటం వల్ల ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న పోపులో ఇందాక రెడీ చేసుకున్న కారాన్ని వేసేసుకొని కారం అంతా కూడా పోపులో బాగా కలిసే విధంగా ఒక్కసారి స్పూన్తో మిక్స్ చేసుకోండి. చూడటానికి ఇది లిక్విడీగా ఉంది, కానీ 2 రోజులు ఆగితే చక్కగా గట్టిపడిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే నెల రోజులు, అదే బయట పెట్టారంటే 1 వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా వేస్తేనే ఈ కారం అనేది నిల్వ ఉంటుందండి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ అల్లం నారింజ కారాన్ని మీరు కూడా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి యూజ్ అవుతుంది. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను.